బుల్డోజర్ ఈ పేరు విన్న వెంటనే గుర్తొచ్చేది యోగి ఆదిత్యనాథ్ ఒక్కరే. దీనికి కారణం బుల్డోజర్లని గ్యాంగ్స్టర్స్, క్రిమినల్స్ పైకి సంధించడమే. సగటు పొలిటీషియన్ టచ్ చేయడానికి కూడా వెనకాడే మతపరమైన ఆక్రమణలపైకి బుల్డోజర్లను పంపించే లీడర్ బహుశా యోగి ఒక్కరే. అయితే ఇటీవల ఆ లిస్టు పెరుగుతోంది. బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ఒక్కొక్కరిగా బుల్డోజర్ రూలింగ్ను అమల్లోకి తెస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, అసోం ముఖ్యమంత్రులు బుల్డోజర్ రూలింగ్ను అమలు చేస్తే తాజాగా రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ కూడా అదే యాక్షన్ షురూ చేశారు. మసీదు ఆక్రమణ వివాదంలో పోలీసులపైనే రాళ్లు రువ్విన ఉన్మాదుల ఆక్రమణలపైకి బుల్డోజర్లను సంధించారు. ఇంతకు డిసెంబర్ 25 అర్ధరాత్రి కలందరీ మసీదు ప్రాంగణంలో ఏం జరిగింది? పోలీసులపై రాళ్లదాడి చేసిందెవరు? జస్ట్ ఇనుప గ్రిల్స్తో పోయే వివాదాన్ని బుల్డోజర్ల వరకు తెచ్చిందెవరు? లెట్స్ వాచ్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యోగి మార్కు బుల్డోజర్ రూలింగ్. జైపూర్లో పోలీసులపై రాళ్ల దాడి, గేర్లు మార్చిన బుల్డోజర్లు. గ్రిల్స్తో పోయేదాన్ని బుల్డోజర్ల వరకు తెచ్చుకుంది ఎవరు? యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎంగా కంటే బుల్డోజర్ బాబాగానే గుర్తింపు తెచ్చుకున్న లీడర్. ఒక్కసారి డిసైడ్ అయితే వారు వన్ సైడే అన్నట్టుంటుంది యోగి యాక్షన్. తప్పు చేసింది సొంత పార్టీ లీడర్ అయినా కనికరించరు. గ్యాంగ్స్టర్లు, క్రిమినల్స్ విషయంలో యోగి నిర్ణయాలు ఎంత కఠినంగా ఉంటాయో యూపీ పోలీసుల తుపాకులు ఖర్చు చేసిన తూటాల లెక్కలే చెబుతాయి. అందుకే యోగిని అభిమానించేవారు ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటారు. విమర్శించేవారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమేనని నిందిస్తారు. ఎవరు ఏమన్నా ఏమనుకున్నా యోగి మాత్రం అన్యాయం జరిగిన వారికి వీలైనంత త్వరగా న్యాయం దక్కాలని భావిస్తారు. అందుకే ఒకప్పుడు నేర రాజధానిగా ఉన్న ఉత్తరప్రదేశ్లో చాలా వరకు క్రైమ్స్ తగ్గాయి. ఒక క్రిమినల్స్ విషయంలోనే కాదు, సగటు పొలిటీషియన్ టచ్ చేయడానికి కూడా 1కి 100 సార్లు ఆలోచించే మతపరమైన వివాదాల్లోనూ యోగి అంతే దూకుడుగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించింది గుడైనా మసీదైనా లెక్క సరిచేయాల్సిందే అంటారు. అధికార యంత్రాంగం సైతం రెండో ఆలోచన లేకుండా బుల్డోజర్లను రంగంలోకి దించుతుంది. ఇదంతా యోగికి మాత్రమే సాధ్యం. కానీ ఇప్పుడు ఆ ఈక్వేషన్లు మారుతున్నాయి. యోగి బాటలోనే బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు అడుగులేస్తున్నారు. అసోం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, గోవా సీఎంలు ఏదో ఒక సమయంలో బుల్డోజర్ రూలింగ్ ను తెరపైకి తెస్తే తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ కూడా ఆ జాబితాలోకి చేరిపోయారు. ఒకదాని తర్వాత మరో బుల్డోజర్ రంగంలోకి దిగేంతగా ఏం జరిగిందన్నదేగా మీ ప్రశ్న. చాలా పెద్ద ఘర్షణే జరిగింది. జైపూర్లో డిసెంబర్ 25 అర్ధరాత్రి చిన్నపాటి యుద్ధమే జరిగింది. స్థానిక చోము బస్టాండ్ సమీపంలోని జైపూర్ శిఖర్ రోడ్డుపై కలందరి మసీదు ఉంది. ఆ మసీదు బయట ఆక్రమణలు జరిగాయని చాలా కాలంగా ఫిర్యాదులున్నాయి. ఆ ఆక్రమణలు ఏ స్థాయిలో జరిగాయంటే 100 అడుగుల జైపూర్ శిఖర్ రోడ్డు ఆక్రమణల కారణంగా 20 నుంచి 40 అడుగులకు తగ్గిపోయింది. ఫలితంగా ట్రాఫిక్ సమస్యలు తీవ్రమయ్యాయి. ఆ రోడ్డులో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు పెరిగిపోయాయి. ఆ మాత్రం దానికే బుల్డోజర్లు దించాలని అడక్కండి. మొదట మున్సిపల్ అధికారులు మసీదు కమిటీతో చర్చలు జరిపారు. ఆక్రమణల్ని తొలగించాల్సిందిగా రిక్వెస్ట్లు చేశారు. అందుకు మసీదు పెద్దలు అంగీకరించారు కూడా. కానీ ఆ తర్వాతే కథ మరోలో మలుపు తిరిగింది. రాళ్లను తొలగించిన తర్వాత కొందరు ఉన్మాదులు సీన్లోకొచ్చారు. వాంటెడ్ గా రాత్రికి రాత్రే శాశ్వత సరిహద్దును ఏర్పాటు చేసేందుకు ఇనుప గ్రిల్స్ అమర్చడం ప్రారంభించారు. కట్ చేస్తే ఫస్ట్ టైం బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. డిసెంబర్ 25 అర్ధరాత్రి దాటిన తర్వాత ఇనుప గ్రిల్స్ తొలగించడానికి జేసీబీతో పోలీసులు లొకేషన్ కు చేరుకున్నారు. ఆ క్షణాల కోసమే ఎదురు చూసిన అల్లరి ముక్కలు పోలీసులపైనే రాళ్ల దాడికి దిగారు. పక్కగా ప్లాన్ చేసుకునే ఆ దాడి చేశారు. డిసెంబర్ 25 అర్ధరాత్రి పోలీసులు అక్కడికి వస్తారని వారికి ముందే తెలుసు అనడానికి ఈ దాడి దృశ్యాలు చూస్తే సరిపోతుంది. ప్లాండ్గా రాళ్లతో రెడీగా ఉన్నారా అల్లరి ముక్కలు. జేసీబీతో పోలీసులు రాగానే రాళ్లు రువ్వడం స్టార్ట్ చేశారు. ఈ ముక్కలు సమీపంలోని పఠాన్ మొహల్లా ప్రాంతం నుండి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో 10 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. కొందరికి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసు వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. పరిస్థితి విషమించడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీచార్జి చేసి గుంపును చెదరగొట్టారు. ఆ వెంటనే ఇంటర్నెట్ సేవలు నిలిపేసి భారీగా బలగాలను మోహరించారు. ఆ తర్వాతే సంచలన నిజాలు వెలుగులోకొచ్చాయి. డ్రోన్ల ద్వారా పరిశీలించిన పోలీసులకు దిమ్మ తిరిగే నిజం తెలిసింది. పోలీసులపై దాడులకు కొన్ని ఇళ్లపై
ముందుగానే రాళ్లు, ఇటుకలు, గాజు సీసాలు నిల్వ ఉంచినట్టు గుర్తించారు. ఆ తర్వాత ఘటనా స్థలంలో పోలీసులు ఫ్లాగ్ మార్చి నిర్వహించారు. రాళ్ల దాడికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. హెచ్చరికలే కాదు, యాక్షన్లోనూ జైపూర్ పోలీసులు దూకుడుగా వ్యవహరించారు. ఘటనకు సంబంధించి దాదాపు 110 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కొందరిని రోడ్లపైనే లాఠీలతో కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఆ తర్వాతే అసలు సిసలు బుల్డోజర్ యాక్షన్ మొదలైంది. ఉదయం నుంచి స్థానిక మున్సిపల్ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను తొలగించే బుల్డోజర్ యాక్షన్ వేగవంతం చేశారు. అధికారులు సుమారు 20 అక్రమ కట్టడాలను కూల్చివేశారు. వాటిలో దుకాణాలు, షెడ్లు, ఇళ్ల ముందు ఆక్రమణలు ఉన్నాయి. అధికారులు వారికి ముందే నోటీసులు ఇచ్చారు. గడువు ముగియడంతో బుల్డోజర్ చర్యలు చేపట్టారు. లైసెన్సులు లేకుండా రోడ్లపై నిర్వహిస్తున్న దాదాపు 20 మాంసం విక్రయ కేంద్రాలను కూడా అధికారులు తొలగించారు. వీటి వల్ల ట్రాఫిక్, పరిశుభ్రతకు ఇబ్బంది కలుగుతుందని అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజస్థాన్ ఆర్మ్డ్ కానిస్టేబులరీకి చెందిన 2 కంపెనీల బలగాలను, అలాగే పోలీసులను ఇమాం చౌక్, పఠాన్ మొహల్లా ప్రాంతాల్లో మోహరించారు. డిసెంబర్ 25న పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి వారి అక్రమ కట్టడాలను కూడా కూల్చివేస్తున్నారు. నిజానికి మసీదు ఆక్రమణల వివాదం చాలా చిన్నది. జస్ట్ మసీదు ముందు ఏర్పాటు చేసిన రాళ్లను తొలగిస్తే సమసిపోయే వివాదమది. అందుకు మసీదు పెద్దలు కూడా అంగీకరించారు. కానీ వాంటెడ్ గా మతపరమైన అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు జరిగాయి. ఎవరొస్తారో చూద్దామంటూ పోలీసులు మున్సిపల్ అధికారులనే సవాల్ చేస్తూ ఇనుప గ్రిల్స్ ఏర్పాటు ద్వారా ఆక్రమణ కుట్రలు చేశారు. అలా గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు. బుల్డోజర్లే కాదు, ఈ తరహా మతపరమైన అల్లర్లకు ఒకప్పుడు యోగి అడ్డా యూపీనే వేదికగా ఉండేది. ఆ మాటకొస్తే బుల్డోజర్ రూలింగ్ తెరపైకి రావడానికి కూడా రీజన్ అదే. ఇప్పుడు రాజస్థాన్లోనూ అదే జరుగుతోంది. ఇక్కడ కూడా బుల్డోజర్ చర్యను స్థానికులు సమర్థిస్తున్నారు. ఆక్రమణలు తొలగించడం వల్ల తమ ఇబ్బందులు తొలగిపోతాయని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నివాసితులు మాత్రం ఇది ఏకపక్ష చర్యగా భావిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది యూపీ, రాజస్థాన్కు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. దేశంలోని చాలా ప్రాంతాల్లో రోడ్ల ఆక్రమణలు జరుగుతున్నాయి. సగం ట్రాఫిక్ సమస్యలకు ఆ ఆక్రమణలే కారణం. అందుకు భాగ్యనగరం కూడా అతీతం కాదు. ఓల్డ్ సిటీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ యోగి తరహా బుల్డోజర్ యాక్షన్కు ఎంతమంది నాయకులు సిద్ధంగా ఉంటారు? అదే అసలైన ప్రశ్న.